ఏపీ లిక్కర్ స్కామ్లో మరో కీలక మలుపు తిరిగింది. ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు వీలుగా డెన్లలో డబ్బులు దాచి ఉంచిన వీడియో సిట్కు దొరికింది. పంపిణీకి సిద్ధం చేసిన నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఉన్న దృశ్యాలు అందులో క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. అట్టపెట్టెల్లో పేర్చేందుకు వీలుగా నోట్ల కట్టెలను సిద్ధంగా ఉంచినట్లుంది. ఈ కేసు దర్యాప్తులో వెంకటేష్ నాయుడి వీడియో ఆధారాలు కీలకంగా మారాయి. ఇప్పుడైతే ప్రస్తుతం వెంకటేష్ నాయుడు ఫోన్లోనే వీడియోను స్వాధీనం చేసుకుంది సిట్. మరోవైపు ఇప్పటికే వెంకటేష్ నాయుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇప్పుడు దొరికినంత వీడియోతో మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది సిట్. ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, రైట్ నో చూస్తున్నాం ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే కేసు వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుందో ఈ టైంలో ఇలాంటి కీలక వీడియో బయటికి రావటం నిజంగా సీరియస్ టర్న్ తీసుకుంటుందని చెప్పొచ్చా? ఖచ్చితంగా మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారం నిన్న ఈ రోజు కూడా చాలా ఆసక్తికరమైన అంశాలకి వేదికైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే లిక్కర్ కేసులు ఇప్పటికే 11 కోట్ల రూపాయల నగదుని సీజ్ చేసిన సిట్ అధికారులు దానికి సంబంధించిన నగదును ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు జరగడం, దానికి సంబంధించిన వీడియో తీయాలని చెప్పి నిందితు తరపు న్యాయవాదులు పిటిషన్ దానింతా రకరకాల అంశాలకు సంబంధించి జరిగిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు వెంకటేష్ నాయుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానమైన అనుచరుడు ఉన్నాడో 2024 ఎన్నికల సమయంలో వివిధ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థులకు వివిధ నియోజకవర్గాల్లో పంపిణీ చేయడానికి కొన్ని చోట్ల పంపిణీ చేశారు, కొన్ని చోట్లకు సంబంధించి పంపిణీ సిద్ధంగా ఉంచిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అప్పుడు పంపిణీకి సిద్ధంగా ఉంచిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కేస్తున్న వీడియో అవటం, దాంట్లో దాదాపుగా 35 కోట్ల రూపాయల నోట్ల కట్టలు రిసీవ్ చేసుకున్నట్లు కూడా వీడియోలో తెస్తున్న హవాలా రూపంలో ఈ అందిన డబ్బులు వెంకటేష్ నాయుడు స్వయంగా లెక్కిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీంట్లో 2,000 రూపాయల నోట్లతో పాటు 500 రూపాయల నోట్ల కట్టలు కూడా కుప్పలుగా ఉన్న పరిస్థితి కనిపించామని పలు డిస్టరీ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులు వీడియో తీసి చెవిరెడ్డికి పంపినట్లు కూడా సిట్ అధికారులు చెప్పారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి నగదు ఎంత వచ్చింది, ఆ నగదుని ఎవరికి పంపిస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా అప్పుడు ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు వీడియో తీసి పంపించినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. వెంకటేష్ నాయుడు ఫోన్ ని స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు దీన్ని అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత దీంట్లో ఈ వీడియోకి సంబంధించి వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ వీడియోని తాజాగా సిట్ అధికారులు విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. తాజాగా బెంగళూరులో నిన్న అదుపులో తీసుకున్నారు. ఎవరైతే వెంకటేష్ నాయుడు గతంలో బెంగళూరులో అదుపులో తీసుకున్నారు, ఆ తర్వాత ఆయన అనుచరుడికి సంబంధించి మరికొంతమందిని బెంగళూరు, దుబాయ్ లో అదుపులో తీసుకున్నారు. తాజాగా 2 రోజుల క్రితం వరుణ్ అదుపులో తీసుకున్న పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించిన పరిస్థితి కనిపించింది. దానిలో భాగంగానే 11 కోట్ల నగదు దొరకటం కావాలి. ఈ రోజు తాజాగా 35 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుకు సంబంధించి ట్రాన్సాక్షన్ వీడియో విడుదలవడం సంచలనంగా మారింది. ఈ కేసులో వరుసగా సాక్ష్యాలు లభించడంతో కూడా సిట్ అధికారులు దూకుడు ప్రదర్శించే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న 2-3 రోజుల్లో కూడా పలువురు కీలకమైన నేతలు అరెస్ట్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడు చూస్తున్నాము ఈ వీడియోకి సంబంధించి అనేక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసును తప్పుదో పట్టించేందుకు అంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి సిటీ ఏం చేయబోతుంది అనొచ్చు? ఖచ్చితంగా సిట్కి సంబంధించి కూడా చాలా కీలకమైన ఆధారాలను ఇప్పటికే ఒక్కొక్కటిగా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సేకరించే క్రమంలో మొన్న విచారణ సమయంలో హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల నగదు దొరికిన అంశం కావచ్చు, ఈ రోజు 35 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుని ఏదైతే పూర్తి స్థాయిలో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న నగదు అంటే ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా చాలా నియోజకవర్గాలకు సంబంధించి నగదు పంపిణీ చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానమైన అనుచరుడు, అలాగే వెంకటేష్ నాయుడు కీలకమైన పాత్ర పోషించారు. ఆయన నుంచే పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకి అప్పట్లో ఫోన్లు వెళ్లిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా సిట్ అధికారులు ఇంకా లోతుగా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి 2 రోజుల్లోనే వెంకటేష్ నాయుడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరొకసారి కస్టడీ కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వారిద్దరు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని మరికొంతమందిని కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 48 మంది నిందితులు గుర్తించిన సిట్టు మరికొంతమంది నిందితుల జాబితాని చేర్చే అవకాశం కనిపిస్తోంది. మరొక 7 నుంచి 8 మంది నిందితులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది 5 ఉంది మొత్తం.